హలో గైస్, విజయవాడ నుంచి మసూలా బీచ్ అంటే మచిలీపట్నం బీచ్కి మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఇది మంగినిపూడి బీచ్ అని కూడా అంటారు. మసూలా బీచ్ అంటే ఇక్కడ హైవే మీద స్టార్ట్ అయ్యి మనం వెళ్తున్నాం. అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది, చూస్తూనే ఉండండి మన ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. కురువాళ్ళ శ్రీకాంత్, KURUVELLASRIKANTH. మచిలీపట్నం అయితే వచ్చేసాం మనము. ఇక్కడ చూస్తే మనకి ట్రాఫిక్ విపరీతంగా ఉంది. చూసుకోండి బైక్స్ ఎన్ని ఉన్నాయో. ఈ ట్రాఫిక్లో మనం బైక్ పార్క్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే చాలా కష్టం. బైక్ ఈజీగా ఉన్న చోట ప్లేస్ చేసుకోండి. ఇది ఎంట్రన్స్, గేట్వే ఆఫ్ అమరావతి బీచ్ ఫెస్టివల్ యొక్క ఎంట్రన్స్. అది చుట్టూ చూస్తే మీకు జనాలు బీభత్సంగా ఉన్నారు. ఎంట్రన్స్ దగ్గర వేసిన ఇది ఒక ఆర్ట్ అన్నమాట. ఇండియన్ ఫ్లాగ్ కూడా మీరు చూసినట్లయితే ఇండియన్ ఫ్లాగ్, అది ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు, బాగుంది. జైంట్ వీల్ ఇది 100 రూపీస్, అది జైంట్ వీల్ పర్ పర్సన్. గాంధీ తాత కూడా మనకి ఎంట్రన్స్లో ఉన్నాడు.
చంద్రుడు మాత్రం ఫుల్ బ్రైట్గా వెలిగిపోతున్నాడు. బీచ్ నిండా జనాలే, ఎక్కడ చూసినా ఫుల్గా జనాలు. అక్కడ మాత్రం లేజర్ షో జరుగుతుంది. వాటర్ మీద లేజర్ షో చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది లేజర్ షో. వాటర్ మీద డిఫరెంట్ లైట్ షేప్స్తో అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది కూడా బాగుంది. పక్కనే బెలూన్ ఫ్యాక్టరీ నుంచి బ్రేకబుల్ బెలూన్స్ వస్తున్నాయి. ఇది జస్ట్ మనం టచ్ చేస్తే అది పగిలిపోతున్నాయి. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాం. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. బెలూన్స్ కెమెరాకి తగిలి కూడా పగిలి మంచి వ్యూ వస్తుంది, చూడండి. బెలూన్ షో మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎక్కువసేపు వేయట్లేదు, త్వరగానే అయిపోయి క్లోజ్ చేస్తున్నారు. ఇది కనుక మీరు వెళ్ళినప్పుడు ఉంటే సండే ఈరోజు కొంచెం పిల్లల్ని అక్కడ ముందు స్పెండ్ చేయించండి. ఇది లేజర్ షో బాగుంది డిస్ప్లే. నేనైతే మరీ చిన్నపిల్లలలాగా ఆ బెలూన్స్ తోటి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఆడుకున్నారు. కానీ నైట్ మేము ఈ షో అంతా అయిపోయాక 6:30కి వచ్చాం. యాక్చువల్లీ 9:30 వరకు ఉన్నాం. 9:30 నుంచి స్టార్ట్ అయితే విజయవాడ రావడానికి నైట్ 2 అయింది. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. మీరు ట్రాఫిక్లో ఉండి అయినా చూసి వస్తానంటేనే వెళ్ళండి, లేదంటే ట్రాఫిక్లో ఇరికిపోతారు. అలా రిటర్న్ వచ్చేటప్పుడు మేము బైక్ మీద వచ్చాము. ఆ బైక్ వేలేక పొలాల నుంచి కూడా తిప్పించారు పోలీసులు. సో కొంచెం చాలా టైం పడుతుంది ట్రాఫిక్. చూసుకోండి. ఓన్లీ మీకు ఈరోజు నైట్ కాబట్టి సండే ఇంకా ఎక్కువ జనాలు వస్తారు. సో నైట్ ఎక్కువ టైం ఉండేలాగుంటేనే వెళ్ళండి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. చూసుకోండి. ఫుడ్ కూడా అంతేం బాగుంటలేదు అక్కడ. మీరు ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. మీరు ఫుడ్కి ఎక్కడ బాగుంటుంది అనుకుని చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. మేమంత తిన్న చోట బిర్యానీ అంతేం బాగాలేదు. 150 రూపాయలు బిర్యానీ. ఇది బెలూన్ ఫ్యాక్టరీ. ఒకేసారి ఎన్ని బెలూన్స్ వస్తాయో చూడండి.
మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను. సో అది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేజర్ షో విత్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది. మనం అయితే ఇక్కడ స్టేజ్ అయిపోయి వచ్చాం. ఇక్కడ ఆర్కెస్ట్రా సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ సాంగ్స్ పాడుతున్నారు. స్టేజ్ చాలా దూరంగా ఉంది, వెళ్ళడానికి చాలా జనాలు ఉండడం వల్ల దూరం నుంచి జూమ్ చేస్తా. రెండు స్టేజ్లు పెట్టుంటే బాగుండేది. ఇంకాని ఒక పక్క ఆర్కెస్ట్రా, ఇంకో పక్క షోలు, అలాగైతే ఇంకా కొంచెం అందరూ గ్యాదర్ అవ్వడానికి బాగుండేది. ఒక షో అవ్వడం వల్ల కొంచెం జనాలు అందరూ ఒకే చోట ఉండడం వల్ల దూరం నుంచి చూడడానికి సరిపోలేదు, వ్యూ సరిపోలేదు. ఆ సాంగ్స్ వింటూ లోపల నుంచి డ్యాన్స్ వేయాలనిపించినా కానీ నాకు పెద్ద డ్యాన్స్ రాదు కాబట్టి ఏదో అలా ఎంజాయ్ చేస్తున్నాను లోపల. నేను మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్కి స్టెప్ వేస్తాం సరదాగా. నాకైతే అసలు డ్యాన్స్ రాదు, మా ఫ్రెండ్ కొంచెం ట్రై చేసాడు. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఎక్కడానికి బాగుంది. మనం అయితే బీచ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి ఇదంతా బీచ్ దగ్గర. పారాగ్లైడ్ కూడా నైట్ టైమ్స్ ఉన్నాయి. కాస్ట్ మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలియదు. పారాగ్లైడ్ బాగుంది వ్యూ చూడటానికి. పారాగ్లైడ్ ఒక రౌండ్ ఇలా వెళ్ళి అలా ఒక రౌండ్ వేయిస్తున్నాడు. మేబీ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. బటర్ఫ్లై థీమ్ ఇన్ బీచ్ సైడ్. బీచ్ అయితే చక్కగా కనిపిస్తుంది, కానీ పోలీసులు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. జస్ట్ ఆ ఒడ్డు వరకు వెళ్ళి వచ్చేయడమే. వ్యూ అయితే చాలా బాగుంది. పారాగ్లైడ్స్ రెండు తిరుగుతాయి, ఇది ఇంకొక సైడ్. నేను మా ఫ్రెండ్ సరదాగా ఫుట్బాల్ ఏదో ధర్మకోల్తో ఫుట్బాల్ ట్రై చేసాం సరదాగా బీచ్ సైడ్. ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇంకో పక్క
ఈయన మా ఆఫీస్లో చంద్రరావు సార్ అని కబడ్డీ కోచ్ ఏపీకి చేస్తుంటారు, మా ఆఫీస్లో జాబ్ చేస్తూ. కబడ్డీ 4 సైడ్లు ఆడొచ్చు అనుకుంటా. ప్రస్తుతానికి మేము వెళ్ళినప్పుడు 2 సైడ్లు ఆడుతున్నారు. ఇంకా తీసుకుంటే 4 సైడ్స్ ఆడిస్తారు ఒక సైడ్. బిర్యానీ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయండి కానీ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ట్రైన్ జెయింట్ వీల్తో పాటు ఉయ్యాల, కొలంబస్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జిబిషన్స్ బయట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. ఇదైతే రింగ్ ఆట. మీరు ఫ్రీగా 50 రూపీస్ ఇవ్వాలనుకుంటే ఈ రింగ్లు వేసేవచ్చు, కానీ ఏది ఎవరికి పడదు. అదంతా పెద్ద స్కామ్. అక్కడ చూస్తున్న లెవెల్లో అయితే మా ఫ్రెండ్ వేసాడు కానీ పూర్తిగా పడలేదని ఇవ్వలేదు. సో అది రింగే రౌండ్గా ఉండదు, ఆ రౌండ్గా లేని రింగ్ మనం వేస్తే ముందే పడదు. సో ఫ్రీగా ఇవ్వడానికి మాత్రమే ఈ గేమ్ ఆడండి, లేకపోతే వద్దు. దాంతో మీరు ఏదైనా డ్రింక్, వాటర్ బాటిల్ తాగండి. అన్న జబర్దస్త్ టీమ్ సందడి చేస్తుంది హైదరాబాద్. మేమైతే ఇది చూసి ఇంక వెళ్ళిపోయాం. ఇంకా షో కంటిన్యూ అయినట్టుంది, బట్ ట్రాఫిక్ మాత్రం చూసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, రికమెండ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా చేయండి. నువ్వేం తీసుకుంటావు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూట తీసుకుంటాం, అదే మా ఆడవాళ్ళం అయితే తెలుగున్న మూట తీసుకుంటాం. సో ఎలా వెళ్ళినా సరే అందరూ జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి మాత్రం జాగ్రత్తగా రండి. బీ సేఫ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి. అంటే అన్నా మీ అక్క ఏం కావాలి? మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బిందె కనపడట్లా? మీ ఆవిడ గారిని వస్తుంటే ఓ కవిత గుర్తుకొచ్చేస్తున్నాయి. ఏంటి కవిత? చెప్పు ప్లీజ్, రిక్వెస్ట్. నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. అది కవిత. అది ఏమంటే బాగాలేదా? నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తూ ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి, ఏదేది పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం. ఆహా, మొత్తం పనోళ్ళే, మనం బిగేది ఏం లేదైతే. ఏమన్నా నేనేం తెలివి తక్కువ కదండి. మేమైతే ఇంకా ఈవెంట్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం 9:30కి. బట్ మాకు ఇంటికి రావడానికి 2 అయిపోయింది. మీరు ట్రాఫిక్ అవి చూసుకుని జాగ్రత్తగా ఏ టైంలో ఎగ్జిట్ అయితే ఫ్రీగా వస్తారో చూసుకుని రండి. సేఫ్గా అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ. వైజాగ్ లో ఉంది, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. మన 2 అడగని తగ్గి తగ్గమని చెప్పి మా అత్తగారు
ఒరే చార్మినార్కి ఆర్కే బీచ్కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్తగారింటి కూడా వస్తుంటారా?